ఓకేనా? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గత 15 రోజుల క్రితం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మేము నవీన్ తెలంగాణ ప్రజల దృష్టికి, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల దృష్టికి ఒక అంశాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదేంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా ఉండడానికి మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి జీవోను, అదేవిధంగా కేసీఆర్ గారు కోర్టులో కొట్లాడుతున్నటువంటి కేసుని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకొని కొత్త జీవో ఇచ్చి మహిళలకు తీరని అన్యాయం చేస్తుంది అని చెప్పి మాకున్నటువంటి ఒక భయాందోళనను మేము వ్యక్తం చేయడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మాట్లాడుకుంటూ తప్పుతో పట్టిస్తూ ఉన్నారు, అటువంటి నష్టం కూడా మహిళలకు జరగదు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పారు. కానీ అప్పటికి ఇప్పటికీ మొన్న గురుకులాలకు సంబంధించి 626 పోస్టులను ఈ ప్రభుత్వం ఫిల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఫిల్ చేసినటువంటి 626 పోస్టులు ఇవి ముందే కేసీఆర్ గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ వేసి పరీక్ష అయిపోయి రిజల్ట్ వచ్చినటువంటి దాన్ని కొత్త జీవో ప్రకారం ఇప్పుడు నింపడం జరిగింది. ఏదైతే మేము భయాన్ని వ్యక్తం చేసినామో ఆ భయాన్ని నిజం చేస్తూ కేవలం 12% మాత్రమే ఆడపిల్లలకు దీనిలో ఉద్యోగాలు రావడం జరిగింది. ఇందులో 3 కేటగిరీలుగా నింపిండ్రు. ఈ 3 కేటగిరీస్లో కూడా ఒక దాంట్లో 12%, ఒక దాంట్లో 13%, ఇంకో దాంట్లో 23%గా ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. అంటే స్పిరిట్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అని ఏదైతే మనం చెప్తామో, కనీసం 33% ఆడవాళ్ళకి జాబ్లలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రయత్నం మనం చేసినామో ఆ ప్రయత్నాన్ని మొత్తంగా కూడా తుంగలోకి దొక్కుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2 జీవోలను రద్దు చేస్తూ, జీవో నంబర్ 41, జీవో 56 రద్దు చేస్తూ ఇప్పుడు జీవో 3 ఇచ్చినారు. ఆ జీవో 3 ప్రకారం జరుగుతున్నటువంటి అన్యాయం మేము ఏదైతే జరుగుతుందని భయపడ్డామో అది ఇవాళ నిజం కావడం నిజంగా కూడా దురదృష్టకరం. చాలామంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది. మగపిల్లలతో సమానంగా ఇంకా మగపిల్లల కన్నా ఎక్కువ కష్టపడుతూ ఒక పక్క కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని చూసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ పోటీ పరీక్షలు తట్టుకొని మెరిట్లో వచ్చినటువంటి ఆడపిల్లలకు కూడా ఉద్యోగాలు రాకుండా అన్యాయం జరుగుతున్న విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజల ముందుకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే జీవో 3ని రద్దు చేయండి. ఇది పోటీ పరీక్షలు రాసేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే ఆడపిల్లలందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి జీవో కాబట్టి జీవో 3ని తక్షణమే మీరు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల మార్చ్ ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి మహిళా హక్కుల్ని కాపాడుకున్నారని చెప్పి ఇంటర్నేషనల్ వేదికగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి మార్చి 8 మహిళా దినోత్సవం ఈ మంత్లో ఉంటుంది. నిజంగా ఆ రోజు సంబరాలు చేసుకుంటాం మేమందరం లేడీస్ ఎప్పుడు. కానీ ఈసారి ఈ ముఖ్యమంత్రి గారి చలవ వల్ల, ఈ కాంగ్రెస్ పార్టీ చలవ వల్ల ఆడబిడ్డలకు అవకాశాలు మీరు దెబ్బతీస్తున్నారు కాబట్టి మార్చి 8 నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేస్తాం. ఈసారి సంబరాలు చేసుకోము మేము, ఎందుకంటే చదువుకొని కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కుటుంబాలను వదిలిపెట్టి నిద్రాహారాలు మాని ప్రయత్నం చేసేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా జీవో 3తో మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి జీవో 3 రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జీలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం. పొద్దున 11కి మొదలు పెడితే 4-5 గంటల వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన ఉంటుంది. కలిసి వచ్చేటటువంటి బుద్ధిజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మహిళలకు, విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం. చాలా మందికి ఇందులో టెక్నికల్ అంశాలు అర్థమైతలేవు. రోస్టర్ పాయింట్ తీసేసిండ్రు, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అంటే టెక్నికల్ పాయింట్స్ అర్థమైతలేవు. కానీ నిన్న మొన్న జరిగిన ఈ నియామకాలు, ఈ ప్రభుత్వం చేసిన నియామకాలు పెద్ద సాక్ష్యం. 626 ఉద్యోగాలు నింపితే కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. వాస్తవానికి 33% రావాలి, కానీ కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా ఇవాళ మళ్ళీ మేము ఒక 5,000 ఉద్యోగాలను ఇస్తూ ఉన్నాం. అందులో టీచర్సు, కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బంది ఇవన్నీ కూడా మేము ఇవాళ నింపబోతూ ఉన్నామని చెప్తున్నారు. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి, నర్సింగ్ స్టాఫ్ ఆఫీసర్సు, పోలీసు, ఫైరు, ట్రాన్స్పోర్టు, ఎక్సైజు, జైల్సు
ఇవన్నీ కలిపి 28,000 ఉద్యోగాలు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చినారు. కానీ తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈ 28,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నోటిఫై అయినాయి, అప్పుడే పరీక్షలు అయినాయి, అప్పుడే రిజల్ట్ వచ్చినాయి. నియామక పత్రాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. సో మీరు ఏదైతే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినరో ఆ 2 లక్షలల్లో ఈ 28,000 తీసేయాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి ఒకటే ఒక నోటిఫికేషను డిఎస్సి నోటిఫికేషను, అది 11,000కి ఇచ్చిండ్రు. గ్రూప్ 1 నోటిఫికేషను ఇదివరకే ఉన్న 500 ఉద్యోగాలకు ఇంకొక కొత్తగా 63 ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చిండ్రు తప్పితే ఇంకొకటి కాదు. కానీ ఈ జీవో 3 రద్దు చేయకుండా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ముందు జీవో 3ని రద్దు చేసి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పుడు గురుకుల దాదాపు 6,000 పైగా పోస్టులు ఉన్నాయి. దాన్ని అసెండింగ్ ఆర్డర్లో నింపుతూ ఉన్నారు. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒకటే అభ్యర్థికి 2-3 ఉద్యోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థులు ఉద్యోగాల్ని వదులుకోవడం అంటే రిలింక్విష్మెంట్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తే చాలామందికి న్యాయం జరుగుతుంది. ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎన్ఓసి తీసుకొని వచ్చినటువంటి జాబ్లలో ఒక జాబ్ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మిగిలిన డిఎల్, జేఎల్, లైబ్రరియన్, టీజీటీ, పీజీటీ ఇవన్నిటి కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలో భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. March 8న జరిగేటటువంటి ధర్నాకి పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకోకుండా మహిళా దినోత్సవం రోజు నిరసన చేస్తూ ఉన్నాం. కాబట్టి మా జర్నలిస్ట్ మిత్రులు, మిగతా పార్టీలు, ఆర్గనైజేషన్స్, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Well, this, Honorable Chief Minister calling Honorable Prime Minister elder brother is a very good practice. But unfortunately, this elder brother has given nothing to Telangana. There was 0 rupees given to the budget in Telangana, and that time the Chief Minister never reacted, Telangana Chief Minister. Now he is calling the Prime Minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. We've always been trying to highlight this fact that BJP and Congress constantly are working against the interest of Telangana. Now they are come out in open. They are exposing themselves now. So I will only say that elder brother has to have a bigger heart and give more funds to Telangana, and it is our Chief Minister's duty to extract more funds for our state. Thank you. ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు. సంతోషమే, ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ₹1 కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతూ ఉంది. అలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది, పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ₹1 అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. No, it's a very welcoming judgment by Honorable Supreme Court. Now, Prevention of Corruption Act is directly going to be applied to even public representatives. This, I believe, will strongly help in decriminalization of politics. And Honorable Prime Minister also, I've seen, has tweeted welcoming the judgment. And I request Honorable Prime Minister Garu to start this procedure directly from Telangana state, because our Honorable Chief Minister Revanth Reddy Garu is accused number 1 in a Prevention of Corruption Act case. So I truly hope that case is quickly taken up and then action is given. Thank you. సుప్రీం కోర్టు ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రధానమంత్రి గారు ఇందాకనే ట్విట్టర్లో స్వాగతించినారు. ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ మరి ఈ రాష్ట్రంలో
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో. ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుందనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం క్వశ్చనే? నేనా? అట్లాంటివన్నీ పార్టీ డిసైడ్ చేస్తుంది కదా బ్రదర్, నేను డిసైడ్ చేయగలుగుతాను. మా పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే సోనియమ్మను ప్లీజ్ చేయడానికి, సోనియమ్మ గారిని మన సంతోష పెట్టడానికి తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము, సోనియమ్మను బలిదేవత అని పిలిచినటువంటి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించడము, ఇవన్నీ కేవలం రాజకీయంగా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వాళ్ళ బాస్లను ఇంప్రెస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి అంశం. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయమైంది తెలంగాణకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలుపుకుంటుందా లేదా, ఈ అంశాలను చూసి ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు వస్తే వెల్కమ్. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసిన విధానాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారికైనా ఎవరికైనా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాను. అంటే ప్రధానంగా ఇవాళ కాళేశ్వరం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఏదైనా మిస్టేక్ ఉంటే దానికి ఇమీడియట్గా చర్యలు తీసుకొని పంట పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నా మా నిజామాబాద్ లాంటి జిల్లాలోకి ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నా నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని మాత్రం మేము నిరసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్యాయం జరిగి ఉంటే, అక్రమాలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే యూఆర్ మోర్ దెన్ వెల్కమ్ టు డూ ఎంక్వైరీ అని కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా చెప్తానే ఉంది. కానీ అది వంక చూపించి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటున్నటువంటి పాపం. ఈసారి పోయేటటువంటి పంట మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే రైతుల కన్నీళ్ళు, రైతుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేనేమంటున్నా బ్రదర్ అంటే టెక్నికల్ అంశాలు ఇంజనీర్లకు వదిలిపెడదాము, అందులో అవినీతి విచారణ అంశాలు విచారణ సంస్థలకు వదిలిపెడతాం. కానీ తక్షణం చేయాల్సినటువంటి అంశం రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వగలిగే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఇచ్చి చూపించింది ఇన్ని రోజులు. వీళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుడెప్పుడో పాడైందన్నారు. కానీ పోయినసారి పంట ఎండబెట్టిరా కేసీఆర్ గారు? ఎండబెట్టలే కదా. వీళ్ళ ప్రయారిటీ కేసీఆర్ గారిని బదనాం చేయడం తప్పితే రైతులకు నీళ్ళు ఇవ్వడం కాదు. సో మేము చేసే డిమాండ్ ఏంటంటే మీరు రైతులకు ఫస్ట్ నీళ్ళు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత విచారణ చేసుకుంటారా, డ్యామ్ రిపేర్ చేసుకుంటారా, అది నిపుణులు చెప్పినటువంటి అంశాలను బట్టి పాటించండి. కానీ ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి. ఇవ్వగలిగి ఉండి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం అది కేసీఆర్ మీద కక్ష సాధింపు కాదు, అది ప్రజల మీద కక్ష సాధింపు అవుతుంది. ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నేనేమంటున్నా బ్రదర్, అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పంటకు నీరిచ్చే అవకాశం ఉందా లేదా ప్రభుత్వం చెప్పాలి. ఇవ్వగలిగి ఎందుకు ఇస్తలేదు? పొలాలు ఎండిపోతుంటే కనబడతలేవా? నిజామాబాద్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసిండ్రు. ఇవాళ మా నిజామాబాద్ జిల్లా రైతాంగానికి నీళ్ళు వస్తలేవు, నీళ్ళు ఇడిచే ఆస్కారం ఉండి వస్తలేవు. నిన్న మా ప్రశాంత్ అన్న అక్కడ మాట్లాడిండ్రు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా మా జిల్లాలాగా అన్ని జిల్లాలలో రైతులకు కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉండి ఇవ్వకపోవడం అది కేసీఆర్ మీద కక్ష సాధింపు కాదు, రైతుల మీద కక్ష సాధింపు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరిని విడనాడాలి. ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు వైఖరిని విడనాడి ఆడబిడ్డల కోసం జీవో 3ని రద్దు చేయాలి, రైతన్నల కోసం వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బ్రదర్, బీఆర్ఎస్ పార్టీ గత సంవత్సరంన్నర క్రితమే హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఈ 2 జీవోలు రద్దు చేయండి, కొత్త జీవో తీసుకురండి అని. కానీ దానికి వ్యతిరేకంగా ఆడబిడ్డలకు 33% రిజర్వేషన్ కాపాడాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. మేము ఇది ఫాలో అవ్వము, వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ విత్ రోస్టర్ ఉండాల్సిందే మహిళలకు అని చెప్పి మనం బీఆర్ఎస్ పార్టీ నుండి కేసు వేసినాం. సో బీఆర్ఎస్ పార్టీ వైఖరి సుస్పష్టం. ఆ వేసినటువంటి కేసునే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విత్డ్రా చేసుకొని ఆడబిడ్డల నోట్లో మట్టి కొడతా ఉంది. ఈ వైఖరిని నిరసిస్తూ ఉన్నాం. జీవో 3ని రేవంత్ రెడ్డి గారు వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
బ్రదర్ ఒక నిమిషంలో మళ్ళీ చెప్తా. రాజేష్ కుమార్ దర్యా కేసులో సుప్రీంకోర్టు మహిళలకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఇచ్చినటువంటి దాంట్లో హైకోర్టులో మళ్ళీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి మగపిల్లలు ఈ కేసుని మీరు ఈ మొత్తం సుప్రీంకోర్టు తీర్పుని మన రాష్ట్రంలో అప్లై చేయాలని చెప్పి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిరసించింది. లేదు, మా రాష్ట్రంలో మేము మహిళలకు అన్యాయం చేయము అని చెప్పి రీఅపీల్ వేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు హడావుడిగా ఏదో ఉద్యోగాలు ప్రకటన చేయాలి, మేము విద్యార్థుల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తూ కేసీఆర్ గారు వేసినటువంటి ఆ కేసును వెనక్కి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకున్నారు కాబట్టి పాత 2 జీవోలు రద్దయి కొత్తగా జీవో 3 అనేది వచ్చింది. ఆ జీవో 3 ఏం చెప్తుందంటే ఉమెన్కి సపరేట్ రిజిస్ట్రేషన్ ఎక్కడ లేదు, ట్యాగ్ లేదు. దాంతో నిన్న ఇచ్చినటువంటి 626 గురుకుల పోస్టులలో కూడా కేవలం 77 అంటే 12% మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి ఉద్యోగాలు. యాక్చువల్గా 33 మినిమం రావాలి, దాని పైచిలకు రావాలి, కానీ 33% కూడా రాకుండా మహిళలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జీవో 3 తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. జై తెలంగాణ.